Hi friends, I am Hariprasad Vanam. నేను ఈరోజు మీకు చెప్పబోయేది వాట్ ఈజ్ మైక్రోబయాలజీ అండ్ వైరస్. అసలు మైక్రోబయాలజీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది యాంటన్ వాన్ లెవెన్హుక్. హీ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. దాని తర్వాత మైక్రోబయాలజీలో మొత్తం 5 డివిజన్స్ ఉన్నాయి. వాటిలో మనకి మెయిన్గా బ్యాక్టీరియా, ఫంగై, ఆల్గే, ప్రోటోజోవా, వైరస్ అని మొత్తం 5 డివిజన్స్. వీటిని ప్రపోజ్ చేసింది ఆర్హెచ్ విట్టేకర్. మనం నెక్స్ట్ మన టాపిక్కే వైరస్ కాబట్టి వైరస్కి వచ్చామంటే వైరస్లో డిమిట్రీ ఇవనాస్కీ అనే రష్యన్ బాటనిస్ట్ 1872లో టొబాకో మొజాయిక్ వైరస్ అనే వైరస్ని కనిపెట్టాడు. ఆ టొబాకో ప్లాంట్స్కి అప్పట్లో ఒక వైరస్ వచ్చింది. కాకపోతే అప్పటికి వైరస్ అంటే ఏదో తెలియదు. 1892లో వాళ్ళు ఏమనుకున్నారంటే అది నార్మల్ బ్యాక్టీరియా అనుకున్నారు. అది బ్యాక్టీరియాలజికల్ ఫిల్టర్స్ ఛాంబర్స్ ఉంటాయి, వాటిల్లో ఫిల్టర్ చేస్తే రాలేదని చెప్పి తర్వాత ఇంకా దానికన్నా చాలా చిన్న సైజు ఫిల్టర్ని తయారు చేశాడు ఈయన. తర్వాత దాన్ని మొత్తం టెస్ట్ చేసిన తర్వాత టీఎంవి అని బయటపడింది. దాని తర్వాత ఎడ్వర్డ్ జెన్నర్ ఫస్ట్ వ్యాక్సినేషన్ ఇన్ 1881. ఈయన కౌపాక్స్ వ్యాక్సిన్ నుండి స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ తయారు చేశాడు. ఫస్ట్ 1796లో యంగ్ బాయ్కి ఇంజెక్ట్ చేశాడు. వ్యాక్సినేషన్ ఇది మెయిన్లీ మనకి మిల్క్ వెండర్స్లో కౌపాక్స్ వస్తే కౌపాక్స్ అనేది వస్తుంది అనమాట. ఆ కౌపాక్స్ మిల్క్ వెండర్స్ అంటే మిల్క్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళలోకి ఈ కౌపాక్స్ అనేది రాబడి దాని తర్వాత స్మాల్ పాక్స్ వాళ్ళకి అటాక్ కాదు. ఎందుకంటే స్మాల్ పాక్స్కి కౌపాక్స్కి సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి మన ఇమ్యూనిటీ సిస్టము ఆల్రెడీ కౌపాక్స్ వ్యాక్సిన్ తయారు చేసింది. కాబట్టి కౌపాక్స్ వచ్చిన వాళ్ళకి స్మాల్ పాక్స్ రాలేదు కాబట్టి అందరికీ కౌపాక్స్ ఈయన ఎడ్వర్డ్ జెన్నర్ ఎక్కిచ్చేశాడు. దానివల్ల స్మాల్ పాక్స్కి వ్యాక్సినేషన్ తయారైంది. అప్పటి నుండి ఫస్ట్ జనరైజేషన్ అనే టెక్నిక్ ద్వారా వ్యాక్సినేషన్ ఇస్తూ ఉన్నారు. దాని తర్వాత దాని పేరు వ్యాక్సినేషన్గా మారింది. ఇప్పుడు మనం వైరస్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కోవిడ్-19లో అసలు ఈ వైరస్కి సెల్ అనేది ఉండదు. కాకపోతే టాప్ ప్రోటీన్ కోట్ ఉంటుంది, ఇన్సైడ్ వచ్చి న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి, పైన ఎపిటోప్స్ అనేవి ఉంటాయి. ఈ ఎపిటోప్స్ మన బాడీలో ఉండే పారాటోప్స్, ఎపిటోప్స్ రెండు కంబైండ్ అయ్యి లోపలికి ఇంజెక్ట్ చేసేదానికి యూజ్ అవుతాయి. మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ కోవిడ్-19 ఏంటంటే ఫీవర్, డ్రై కాఫ్, డ్రైనెస్, జ్వరం వస్తుంది, పొడి దగ్గు వస్తుంది, అందులో కొంచెం అలసటగా ఉంటుంది. ఇవి మోస్ట్ కామన్. దీని తర్వాత మిగతావన్నీ ఇప్పుడు మోస్ట్లీ మన సైంటిస్ట్ కూడా ఏం చెప్పారంటే కోవిడ్-19 వచ్చినప్పుడు టేస్ట్ తెలియదు, వాసన తెలియదు. ఎందుకంటే అది యాక్చువల్గా కోవిడ్-19 అనేది మన బ్రెయిన్లో సిగ్నల్స్ పోకుండా ఆపేస్తుంది అన్నమాట. దాని ద్వారా టేస్ట్, స్మెల్ ఆ 2 సిగ్నల్స్ కూడా పోవు బ్రెయిన్కి. కాబట్టి మనకి ఈ ఒక్క టెస్ట్ సరిపోతుంది. కాకపోతే ప్రతి ఒక్క వైరస్ టెస్టు ఆర్ఎన్ఏ అనేది మెయిన్ జెనెటిక్ మెటీరియల్ కాబట్టి వీటిల్లో ఖచ్చితంగా చాలా వరకు కొంతమందికి పాజిటివ్గా చూపిస్తుంది. ఎందుకంటే ఆర్ఎన్ఏ నుండి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ చేసి డిఎన్ఏ చేస్తారు. ఆ డిఎన్ఏ కన్ఫర్మేషన్ వచ్చిందంటే అది రైనో వైరస్ అయినా ఏ వైరస్ అయినా ఇప్పుడు పాజిటివ్ అనే చూపిస్తున్నారు.
కాకపోతే మన జాగ్రత్తల్లో మనం ఉండేది మంచిది. ఇంకో మెయిన్ టాపిక్ ఏంటంటే 100 మిలియన్ యూజ్ఫుల్ బ్యాక్టీరియా ఇన్ GI ట్రాక్ విచ్ కెన్ బి యూజ్ఫుల్ టు ఇంప్రూవ్ ఇమ్యూనిటీ. మన కడుపులో 100 మిలియన్ల బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. దానివల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఎంతో బాగా డెవలప్ అవుతుంది. ఇది మెయిన్లీ ప్రోబయాటిక్స్ వల్ల జరుగుతుంది. ఇది నేచురల్ కర్డ్లో ఉంటుంది. ఎక్కువ పులిసిపోయిన పెరుగు ఉంటుంది కదా, వాటి ద్వారా మన ప్రోబయాటిక్స్ అనేది ఇంప్రూవ్ అయ్యి ప్రోబయాటిక్స్ అనేటివి గుడ్ బ్యాక్టీరియాకి మనకి యూజ్ అయితే ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది. దాని ద్వారా ఎటువంటి కరోనా అయినా మనం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నేను చెప్పాను కదా ఇంతకుముందే, వైరస్ హ్యాజ్ నో సెల్. దానికి సెల్ అనేది ఉండదు. అవుట్ సైడ్ ది హోస్ట్ నో లైఫ్. బయట ఉంటే దానికి అసలు జీవమే ఉండదు. ఇన్సైడ్ హోస్ట్ ఇట్ లీవ్స్. దానికి ఎప్పుడైతే హోస్ట్ దొరుకుతుంది అంటే, ఇప్పుడు హోస్ట్ అంటే మనమే. కరోనా వైరస్కి హోస్ట్ అంటే మనం కాబట్టి ఎప్పుడైతే మనుషులకు ఎంటర్ అవుతుందో అప్పుడే అది యాక్టివ్ అవుతుంది. బయట ఉంటే అది చనిపోయిన దాని మాదిరి లెక్క. ఓన్లీ ప్రోటీన్ కోట్ అండ్ జెనెటిక్ మెటీరియల్, ఇవి 2 మాత్రమే ఉంటాయి వైరస్కి. నార్మల్ కోడ్లో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ABC అనేటివి. 80 to 120 నానోమీటర్స్ ఉంటుంది కోల్డ్ రైనో వైరస్ యొక్క సైజు. 160 రికగ్నైజ్డ్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ రైనో వైరసెస్ దట్ డిఫర్ అకార్డింగ్ టు దేర్ సర్ఫేస్ ప్రోటీన్ బేస్ చేసుకొని 160 టైప్స్ అనేటివి ఇప్పుడు ప్రస్తుతం వరకు ఉన్నది. మనకి మెయిన్లీ ఆ సర్ఫేస్ ప్రోటీన్ అనేది మారిన దాదాపు 2 lakhs స్ట్రెయిన్స్ దాకా మారచ్చు. ఇక్కడ ఒక జోక్ ఉంది ఏంటంటే, మనం ట్యాబ్లెట్ వేసుకుంటే 1 వీక్లో తగ్గిపోతుంది, ట్యాబ్లెట్ వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గిపోతుంది అని. అంటే ట్యాబ్లెట్ వేసుకున్నా వేసుకోకపోయినా ఖచ్చితంగా ఆ టైం అనేది వచ్చిన తర్వాత వైరస్కి 1 వీక్ తర్వాత వెళ్ళిపోతుంది. అంటే ఈ వైరస్కి ఇంతవరకు ఏ ట్యాబ్లెట్ కనిపెట్టలేదు. ఇక్కడ చూడొచ్చు మీరు 3 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి ఈ రైనో వైరస్లో. VP1, VP3, VP2. ఇది క్యాప్సిడ్ స్కీమ్ అన్నమాట. ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుంటే, వ్యాక్సినేషన్ అనేది 2 టైప్స్లో ఉంటుంది. కిల్డ్, అటెన్యూయేటెడ్ ఫామ్. కిల్డ్ అంటే మనము కంప్లీట్గా చంపేస్తారు వ్యాక్సిన్ని. అంటే ఇది కరోనా వైరస్ని మనం చంపేసి కానీ ఎక్కిస్తారు. లేకపోతే అటెన్యూయేటెడ్ ఫామ్ అంటే ఇన్యాక్టివ్ ఫామ్లో ఎక్కిస్తారు. ఇమ్యూన్ సిస్టంలో మెయిన్ యాక్టివ్ అయ్యేది ఏంటంటే వ్యాక్సినేషన్. టీ సెల్స్ యాక్టివ్ అవుతాయి. తర్వాత బి సెల్స్, తర్వాత యాంటీబాడీస్. బి సెల్స్ అంటే బోన్ మ్యారో సెల్స్ అని అర్థము. యాంటీబాడీస్ ఇప్పుడు బయట నుండి ఏ పదార్థమైనా మన బాడీలో ఉండేటివి కాకుండా బయట నుండి ఎటువంటిది వచ్చినా కూడా దాన్ని యాంటీజెన్ కిందే లెక్క. కాబట్టి యాంటీజెన్, యాంటీబాడీ 2 కాంప్లెక్స్ అయ్యి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్గా మారి యాంటీజెన్ ఈజ్ ప్యాక్డ్. అంటే యాంటీజెన్ అనేది ప్యాక్ అయిపోయింది, యాంటీబాడీస్తో ప్యాక్ అయిపోయి అది బాడీ నుండి రిమూవ్ అయిపోతుంది. ఇది వ్యాక్సినేషన్ తర్వాత జరిగే ప్రాసెస్. ఇప్పుడు మోస్ట్లీ మనకు గవర్నమెంట్ చెప్పేది, అందరూ సైంటిస్టులు కూడా చెప్పేది, ఆఫ్టర్ వ్యాక్సినేషన్ కూడా మనం వాడాల్సింది వేరింగ్ మాస్క్ అండ్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్. ఇదనేది చాలా ముఖ్యం మనకి. అందులో బీ పాజిటివ్, మనోధైర్యం కావాలి మనకి ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఎప్పుడైతే భయపడతామో ఈ 100 మిలియన్ బ్యాక్టీరియా అనేది ఉంది కదా గట్లో, GI ట్రాక్లో, అది తగ్గిపోయే అవకాశం చాలా ఉంది. కాబట్టి
అదొకటే కాదు, మన బాడీ ప్రతి ఒక్కటి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతే ఏదైనా దాడి చేయొచ్చు. నార్మల్ కోల్డ్ కూడా చాలా డేంజర్ అయిపోవచ్చు. కాబట్టి మీరు గుండె ధైర్యంతో మాస్క్ వేసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా, మంచి ఇమ్యూనిటీ పెరిగేదానికి మంచి ఫుడ్ తీసుకుంటా. మెయిన్గా ప్రోటీన్స్, ఫైబర్ రిచ్ ఫుడ్. ఇప్పుడు ప్రోటీన్స్ దేంట్లో ఉంటాయంటే పల్సెస్, ధాన్యాలు, నవధాన్యాలు ఉన్నాయి కదా, వాటిల్లో ఉంటాయి. మోర్ ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవచ్చు. లీఫీ వెజిటబుల్స్. ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ దీనికి ఒకదానికే కాదు, కరోనాకనే కాదు, మామూలుగా షుగర్ పేషెంట్స్కి వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ వెయిట్ లాస్కి కూడా మంచి ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతారు. ఎందుకంటే మనకి పొట్ట ఫుల్ అయినట్టు అనిపిస్తుంది, తర్వాత మనం ఎక్కువ ఫుడ్ తినమన్నమాట, క్యాలరీస్ ఎక్కువ రావు, ఫైబర్ మాత్రం ఎక్కువ ఉంటుంది. కాకపోతే మెయిన్ కట్ తీసుకోవాలా ఫర్ గట్ బ్యాక్టీరియా కోసం. డైలీ 3 times ఖచ్చితంగా మనమైతే నార్మల్గా మన ఆంధ్ర సైడు అంతా బాగా వాడతారు కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు. అందుకని మనకి మెయిన్గా డెత్ రేట్ అనేది తక్కువ. ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా డెత్ రేట్ అనేది తక్కువే ఉంది ఖచ్చితంగా. ఎగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే ఎగ్లో మంచి ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. మినిమం 45 minutes వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. అందరూ కూడా సన్కి ఎక్స్పోజ్ కావాలి ఎర్లీ మార్నింగ్ సన్లో. ఏమంటే ఆ రేస్ మన పైన పడి అడిపోజ్ టిష్యూలో ఉండే ఫ్యాట్ కరిగి, ఆ ఫ్యాట్ ద్వారా మనకి డి విటమిన్ అనేది వచ్చి తర్వాత మన బాడీకి అందుతుందన్నమాట. ఆ డి విటమిన్ కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ను బూస్ట్ చేసేకి డి విటమిన్, సి విటమిన్, కే విటమిన్ చాలా యూజ్ అవుతాయి. Take care about yourself and your family. Thank you friends. Please subscribe and share.